బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రపతి ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క తేడాగా ఓటు వేశారు. ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు పొరపాటుగా ఓటు వేశారు. అనంతరం అధికారులకు ఆమె తెలిపారు. మళ్లీ ఓటు వేసేందుకు అనుమతి ఇవ్వాలని అధికారులను సీతక్క కోరారు. అయితే రూల్స్ ప్రకారం ఒకసారి ఓటు వేసిన తర్వాత మరోసారి అవకాశం ఇవ్వమని అధికారులు తేల్చి చెప్పారు. దాంతో డ్రాప్ బాక్స్లో బ్యాలెట్ పేపర్ వేయలేదు. అధికారులు ఫైనల్ నిర్ణయం కోసం ఆమె ఎదురు చూస్తున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క తేడాగా ఓటు వేశారు. ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు పొరపాటుగా ఓటు వేశారు. అనంతరం అధికారులకు ఆమె తెలిపారు. మళ్లీ ఓటు వేసేందుకు అనుమతి ఇవ్వాలని అధికారులను సీతక్క కోరారు. అయితే రూల్స్ ప్రకారం ఒక్కసారి ఓటు వేసిన తర్వాత మరొకసారి అవకాశం ఇవ్వమని అధికారులు తేల్చి చెప్పారు. దాంతో డ్రాప్ బాక్స్లో బ్యాలెట్ పేపర్ వేయలేదు. అధికారుల ఫైనల్ నిర్ణయం కోసం ఆమె ఎదురు చూస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ అశోక్ రెడ్డి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అశోక్ రెడ్డి, చెప్పండి, మొత్తంగా ఎన్నికల నేపథ్యంలో సీతక్క తేడాగా ఓటు వేసినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి అధికారులు ఫైనల్ జడ్జిమెంట్ ఏ విధంగా ఉండే అవకాశం కనిపిస్తుంది? అసెంబ్లీ ప్రాంగణంలో రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి పోలింగ్ అయితే జరుగుతోంది. ఈ పోలింగ్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే సీతక్క పొరపాటున ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు ఓటు వేశారు. అనంతరం మోర్ గుద్దిన తర్వాత బ్యాలెట్ పేపర్కు గుద్దిన తర్వాత చూసుకున్న తర్వాత కంగుతిన్న ఆమె ప్రిసైడింగ్ ఆఫీసర్ దగ్గరికి వచ్చి పొరపాటున పడింది, నాకు వేరే బ్యాలెట్ ఇవ్వాలని చెప్పేసి ఒకైతే అర్జీ పెట్టుకున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రిసైడింగ్ అధికారులు ఏ విధంగా చేయాలి, ఏం చేయాలి అనే దానిపైన పూర్తి స్థాయిలో ఆలోచనలు అయితే చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు దీనిపైన ఒక క్లారిటీ రావట్లేదు. నాకు కొత్త బ్యాలెట్ ఇస్తేనే ఇక్కడ నుంచి నేను కదులుతానని చెప్పేసి ఆమె అక్కడి నుంచి అక్కడే వేచి ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం పోలింగ్ను నిలిపివేశారు. ప్రస్తుతానికి ఉద్రిక్తత పరిస్థితి అయితే నెలకొంది. నేను ఖచ్చితంగా ఓటు వేసే వెళ్తాను అని చెప్పేసి ఆమె అన్నారు. అయితే బ్యాలెట్ తీసుకున్న వెంటనే ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు ఓటు వేసిన తర్వాత చూసుకున్న ఆమె దానిని ఆ డ్రాప్ బాక్స్లో వేయకుండా ఆ ఓటు పత్రాన్ని ఆమె దగ్గర ఉంచుకున్నారు. అనంతరం ఈ విషయాన్ని ప్రిసైడింగ్ అధికారికి తెలియజేయడంతో అసలు ఏం చేయాలనేది కూడా వాళ్లకు అర్థం కాని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అయితే చాలా అన్సర్టనిటీ నెలకొంది. అసలు న్యాయపరంగా ఏం చేయాలి, బ్యాలెట్ బాక్స్లో అసలు ఆ బాక్స్ని అంటే బ్యాలెట్ పేపర్ను వేయాలా వద్దా అనే దాని మీద కూడా ఒక సంశయం అయితే నెలకొంది. కానీ ఇప్పటివరకు దీనిపై ఎలాంటి క్లారిటీ కూడా రావట్లేదు. నేను పొరపాటున ద్రౌపది ముర్ముకు ఓటు వేశాను, ఇంకో బ్యాలెట్ ఇవ్వండి, నేను మళ్ళీ ఓటు వేయాల్సి ఉన్నదని చెప్పేసి సీతక్క ప్రిసైడింగ్ అధికారులు మాత్రం కోరుతున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటివరకు అధికారులు ఏ విధంగా స్పందించడం లేదు. అయితే ఈ విషయాన్ని పై స్థాయి అధికారులకు కూడా తెలియజేసి వాళ్ళ అనుమతి మేరకు ఏ విధంగా నడుచుకోవాలనే దానిపైన కూడా వీళ్ళు ఆలోచిస్తున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. అయితే ఇప్పటివరకు సీతక్క గత అంటే ఒక పావు గంట నుంచి అక్కడ ఈ తతంగం అంతా నడుస్తూ ఉంది పైన. కానీ ఈ సీతక్క ఆ పోలింగ్ బూత్ నుంచి బయటకు వచ్చేందుకు నిరాకరిస్తున్నది. ఖచ్చితంగా నాకు ఇంకో బ్యాలెట్ పత్రం ఇవ్వాలి, నేను మళ్ళీ ఓటు వేయాలని చెప్పేసి అయితే అర్జీ చేస్తున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. రాజేంద్ర, అశోక్ రెడ్డి, ఇన్ కేస్ బ్యాలెట్ పేపర్కి సంబంధించి బ్యాలెట్ బాక్స్లో వేయకపోతే పరిస్థితి అంటే అధికారులు ఖచ్చితంగా బ్యాలెట్ పేపర్ని వేయించే ఆ రూల్స్ ఏమైనా ఉన్నాయా? లేకపోతే ఒకవేళ మళ్ళీ ఓటు వేయడానికి అవకాశం కల్పించకపోతే ఆ బ్యాలెట్ పేపర్ని తన వద్ద పెట్టుకునే అవకాశమైనా సీతక్క దగ్గర ఉందనుకుంటారు? రాజేంద్ర, ఇక్కడ ఒక రెండు అంశాలను మనము చర్చించుకోవచ్చు. ఒక అంశం ఏంటంటే ప్రస్తుతానికి ఆమె బ్యాలెట్ మొదటిసారిగా ఇచ్చిన బ్యాలెట్ పేపర్పై ముద్ర వేశారు. ఆ ముద్ర వేసిన బ్యాలెట్ పేపర్ని ఖచ్చితంగా ఆమె బ్యాలెట్ బాక్స్లో వేయాల్సి ఉంటుంది. ఇంకో అంశం ఏంటంటే అసలు ఆ ముద్ర వేసిన బ్యాలెట్ పేపరు బయటికి తీసుకురావడానికి వీల్లేదు. ఆమె అక్కడ ఖచ్చితంగా ఎంతసేపు ఉన్నప్పటికీ ఖచ్చితంగా ఆ బ్యాలెట్ను ఖచ్చితంగా బాక్స్లో వేయాల్సి ఉంది. కానీ ఆమె మాత్రం ఆ బ్యాలెట్లో వేయడానికి నిరాకరిస్తుంది. లాస్ట్కి ఉన్నతాధికారులు చెప్పిన నిర్ణయం మేరకు ఇక్కడ ప్రిసైడింగ్ అధికారులు నిర్ణయం తీసుకొని ఉన్నారు. కానీ ఆ నిర్ణయం ఎప్పటివరకు వస్తుందనేది మనకు అన్సర్టనిటీ అయితే నెలకొంది. అయితే ప్రస్తుతానికి ఈ విషయాన్ని పై అధికారులకు మాత్రం తెలియజేసినట్లు ప్రిసైడింగ్ ఆఫీసర్ మనకు తెలియజెప్పారు. ఈ విషయంలో ఇద్దరు ఏజెంట్లు అంటే ముర్ము తరపున ఒక ఏజెంటు, యశ్వంత్ సిన్హా తరపున మరో ఏజెంటు, ఇద్దరు ఏజెంట్లు కూర్చొని ఉన్నారు. ముర్ము తరపున రఘునందన్ రావు,
నెక్స్ట్ యశ్వంత్ సిన్హా తరపున మహేశ్వర్ రెడ్డి అని ఇద్దరు ఎమ్మెల్యేలు కూర్చున్నారు. కానీ వీళ్ళు ఏ విధంగా స్పందిస్తారంటే చాలా రకాలుగా ఒక వాగ్వాదం అయితే జరుగుతుంది. అక్కడ రఘునందన్ ముర్ము తరపున ఏజెంట్గా ఉన్న రఘునందన్ సీతక్క తెలియజేసిన అంశాలపైన పూర్తి స్థాయిలో ఏకీభవించట్లేదు. అసలు ఒకసారి ఓటు వేసిన తర్వాత మళ్ళీ ఇచ్చే పరిస్థితి లేదని చెప్పేసి ఆయన ఇరువురు వాగ్వాదం చేసుకున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. అయితే ప్రస్తుతానికి ఖచ్చితంగా బ్యాలెట్ పైన ఒకసారి ముద్ర వేస్తే అది ఖచ్చితంగా బ్యాలెట్ బాక్స్లోకి వెళ్లాల్సిందే. ఒకవేళ ఈమె బ్యాలెట్ బాక్స్లో వేయకుండా బయటకు వస్తే అక్కడున్న ఈ బ్యాలెట్ పేపర్ను మాత్రం అక్కడ అధికారులకు అప్పగించి రావాల్సిందే. ఆ అధికారులు కూడా ఆ పేపర్ని ఖచ్చితంగా బ్యాలెట్ బాక్స్లో ఖచ్చితంగా ఇన్ టైంలో అంటే సాయంత్రం 5 గంటల లోపు ఖచ్చితంగా వేయాల్సిన అవసరం ఉన్నది. ఇది పరిస్థితి రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ అశోక్ రెడ్డి.